Wake up to reality. Are you a student? Listen to this. స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది? నీట్గా డ్రెస్అప్ అవ్వాలి, అర్లీగా లేవాలి, టైంకి క్లాస్కి వెళ్ళాలి, నేను అప్పుడే అటెండెన్స్ వస్తుంది, 40 minutes విత్ పేషెన్స్ కూర్చొని క్లాస్ వినాలి, అండ్ అవర్లీ అటెండెన్స్ ఉంటుంది. రికార్డ్ కరెక్షన్ అయితే యూ షుడ్ రోమ్ బిహైండ్ ద ఫ్యాకల్టీ. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అటెండెన్స్, లాస్ట్ లో ఎగ్జామ్ అప్లికేషన్ ఇచ్చేటప్పుడు ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 74%, జస్ట్ 1% తక్కువైనా కూడా యూ హ్యావ్ టు పే కాండోనేషన్ ఫీజ్. అండ్ కాండోనేషన్ ఫీజ్ పే చేసినా కూడా మీరు డిఏఓ చుట్టూ, హెచ్ఓడి చుట్టూ తిరగాలి. ఇవన్నీ ఎందుకు అని అంటే 9 to 5 జాబ్ చేస్తారు కదా బీటెక్ వాళ్ళు మోస్ట్లీ. సో 9 to 5 జాబ్ కూడా అర్లీగా లేవాలి, నీట్గా డ్రెస్అప్ అవ్వాలి, ఐడి కార్డు ఉంటే ఐడి కార్డు వేసుకోవాలి, టైంకి అక్కడికి వెళ్ళి థంబ్ ఇంప్రెషన్ ఇవ్వాలి. ఆ థంబ్ ఇంప్రెషన్ టైంకి వేస్తేనే యూ విల్ గెట్ ద శాలరీ. అదర్వైజ్ మీకు హెచ్ఆర్ ఆర్ ఎల్స్ అకౌంటెంట్ ఉంటారు కదా, డిఫరెన్సెస్ అనేవి వచ్చేస్తాయి. 9 to 5 జాబ్, ఇట్ ఈస్ నెవర్ ఎ బిగ్ డీల్ టు డూ వర్క్. బట్ ఆ ప్రెషర్ ని తట్టుకోవడం, మేనేజర్ ఏమైనా అంటే మనం క్వైట్ గా సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవడం ఈస్ ఆల్వేస్ ఎ బిగ్ డీల్. ఈ స్టూడెంట్ లైఫ్ ఇట్ ఈస్ ప్రిపేరింగ్ యూ టు డీల్ విత్ ఆల్ దీస్. స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీ కాలేజ్ రూల్స్ ని ఫాలో అవ్వండి, మీకు అలవాటు అవుతుంది. కార్పొరేట్ లో ఆల్రెడీ ఉన్న వాళ్ళ జస్ట్ డూ కమెంట్. Students will get to know. It is my perspective. If there is any other perspective why student life is like this, you can just do comment so that I'll get to know. ఏ పుస్తకము నేర్పించని పాఠం